బడుగు, బలహీన, పేద ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్న వేళ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వసూళ్ల దందా కొనసాగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి అడ్డగా మారిందని పలువురు పౌరులు మరియు ప్రజా సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇంటి నిర్మాణం అనుమతుల నుండి పారిశుద్ధ్య పనుల కాంట్రాక్టుల వరకు ప్రతి విషయంలోనూ లంచాలు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వనిదే పనులు జరగటం లేదని బాధితులు వాపోతున్నారు. గత కొన్ని నెలలుగా మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ పనుల కోసం కూడా రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని నగర ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లకు సంబంధించిన పనుల కోసం వెళ్లినప్పుడు కొందరు ఉద్యోగులు బహిరంగంగానే లంచాలు అడుగుతున్నారని సమాచారం. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని పౌర సమాజం డిమాండ్ చేస్తుంది. चार बच्चे कहाँ रखेंगे उन्होंने? 4 बार ऑफिसर आए, तो कितने बार आएगी? तोड़ दो बोला तुम्हारा, बोले तो फैसला होता बोला होगा, मुंह डालने के ऐसे नहीं आ रहा, क्या बोले तो मैं कर दूँ, फोन ना करके खाते रहे. अब सुबह मुझे फोन करते म्यूनसिपलिटी ऑफिस में आओ, मेरे हाथ में नहीं है, साहब से बात करो. साहब से बात करके बतलाया तो साहब बोले आगा. कितना बजे फिर ना बोलो, सबका वही प्रॉब्लम. అకౌంట్లో డబ్బులు పంపిస్తా మొత్తం బ్రోకర్లే. ఇవి బ్రోకర్. మన కొత్త రేషన్ కార్డు 6,000, 8,000 పక్క ఆఫీస్ లో ఆడియో ఎంఆర్ఓ మంచిగా ఉన్న సిస్టమ్ మీద 2,000 తీసుకుంటున్నా, ఎగ్జాంపుల్ 3,000 తీసుకుంటున్నా, 5,000 ఇస్తే అయిపోతుంది. 5,000 నేను ఇదే అనుకో, నువ్వు సిస్టమ్ లో ఆఫీస్ లో ఉంటా, నీకు 2,000 ఇస్తే 4 రోజులు 3 రోజులు ఇస్తున్నాను. అదే పలానా మనం ఇచ్చిన ఇప్పుడు మీ పేరు పోతే మీ పేరు రాలే చెప్తున్నారు. ఇప్పుడు మరి పైసలు వాడు బ్రోకర్ తీసుకుంటున్నారు, వచ్చి 2,000 ఆయనకి ఇచ్చేస్తున్నారు, 3,000 చెప్తా. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు ఫస్ట్ వీళ్ళ చేతికి రావు కదా, లక్ష ఇల్లుకు కట్టాలి కదా, దానికి కట్టాలి కదా. ఫస్ట్ మనం అప్లై చేసినాం, ఇప్పుడు అప్లై చేసిన మనం వచ్చిన పేరు వచ్చి ఏం చెప్తున్నా అంటే నువ్వు బునియాద్ కట్టు, ఫస్ట్ నీ జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టు, కొంతమంది పెట్టున్నా. మళ్ళీ ఇంకా ఏమంటే గ్రూప్ లో ఆలోచన ఉంటుంది కదా, 1,00,000 లోన్ ఇస్తా, నీకు చెక్ వస్తే కదా ఇలాకి వెళ్ళి తీసుకుంటా. కొంతమంది అన్న మీద రాజునా ఈ మన ఆఫీసర్ వస్తున్నా కదా, ఫస్ట్ బిల్ కలెక్టర్, నీకు 4 నేను చేస్తా, ఎంత ఇస్తా, 60,000 ఇస్తా, 30,000 ఇస్తా, 1,00,000. కొంతమంది రెడీ అయింది, నాకు 4 లక్షలు ఇచ్చేయి, 1,00,000 నువ్వు తీసుకో, వాళ్ళే చెప్పేస్తుంటారు. ఇప్పుడు ఇలా ఇల్లు గుల్లబట్టి మరి ఇప్పుడు ఇలా పరిస్థితి దానికి కూడా రెస్పాండ్ ఏమైతలేరా? అయినా నా చెల్లి నాకు 10 గంటల నుంచి ఫోన్ చేసిన, ఆయన ఎక్కడ ఉన్నా చెప్పిన, 10 గంటల నుంచి ఇప్పుడు టైం ఎంత అవుతున్నా? 2 అవుతుంది, 1 అవుతున్నాయి. ఆయనకు మా బిల్ కలెక్టర్ ఫోన్ చేస్తేనే మీటింగ్ లో ఉన్నాయి, ప్రతి వార్డు బిల్ కలెక్టర్ ఇక్కడనే ఉన్నారు. ఆయన ఏమి స్పెషల్ మీటింగ్ కమిషనర్ సార్ దగ్గర అడిగిన, కమిషనర్ మేడం తిరిగి నెంబర్ వచ్చింది, మనీ వచ్చింది. ఆ బిల్ కలెక్టర్ నాకు చెప్పలేవు, ఏం చేస్తలేవు. ఓల్డ్ పైసలు ఇస్తే మా బిల్ కలెక్టర్ శంకర్ ఆయనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఫస్ట్ ఇది చేస్తున్నాడు అంతే. ఆయన నాకు చెప్తున్నా, నువ్వు చెప్పు ఎట్లా చేయాలా, నువ్వు నాకు రుబాబుని మాట్లాడుతున్నా అన్నా, నేను నా ఇల్లు తీసి నన్ను ఏం చేస్తుంటా అంటే మనకు ఎమ్మెల్యే ఎంపీ అన్ని అవసరం లేవు, ఉండే కదా ఎట్లా వస్తా ఉన్నా. అడిగిండా బిల్ కలెక్టర్ ఏమన్నా డైరెక్ట్ అడిగిండా? అందరికి అడిగినా, మా ఏరియాలో అడిగినా, మనం ఇవ్వాలి ఇవ్వాలి చెప్పిన, ఇవ్వని చెప్పిరా, ఇవ్వాలి చెప్పిన. ఏమంటే అట్లా ఇట్లా సతాయిస్తున్నారా? మీరు అధికారుల చుట్టూ తిరుగుతున్న పని అయితే లేదా? 10 गंटों నుంచి घर पे तोड़ 4 बार आया, लोन आगा तोड़ दो बोल दिए. अब तोड़ने के बाद बोला तुम्हारा नाम नहीं आया, पूरा डॉक्यूमेंट लाके बस डॉक्यूमेंट मेरे सिस्टर का तो आए. నా సిస్టర్ ఏమంటున్నా, నా బావ తిరుగుతాడు అనుకుంటున్నాం, నీ ముగ్గురు అసలు
మస్తు మంది ఉంటే సమస్యలు ఇక్కడ ఇది కాదు అన్న, మన రేషన్ కార్డు, మన కొత్త పెన్షన్ అందరికీ డబ్బులు తీసుకుంటున్నారు. ఇక మన ఎమ్మెల్యే ఏం చేస్తలేవు, ఎంపీ కూడా ఏం చేస్తలేవు, సీఎంఏ ఉన్నాం మనం. అంటే ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీరు ఆశ చుట్టూ తిరుగుతున్నారు? 10 రోజుల నుంచి రెగ్యులర్ గా కంటిన్యూ. మీకు అధికారులు మాత్రం సమాధానం ఇస్తలేరా? ఇప్పుడు అన్నప్పుడు అన్న పక్షంగా అన్నకు నమస్తే చెప్పి అన్నప్పుడు మాట్లాడా. 10 గంటల నుంచి అన్న ఇవాళ ఫ్రైడే, నేను నమాజ్ కూడా పోలే. నా తల్లి నాకు 9 ఫోన్ చేస్తే స్నానం కూడా చేయలేదు.